సరే, మనం మొదటి ప్రశ్న చూద్దాం. ఇది పాలిటెక్నిక్ లెక్చరర్స్ 2020 ఎగ్జామ్లో అడిగారు. ప్రశ్న నంబర్ 41. బృహత్ కథ రచయిత ఎవరు? రైట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, గుణాఢ్యుడు. చాలామందికి ఈ పేరు తెలిసే ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు ఈ ఆన్సర్ వెనకాలన్న డీటెయిల్స్ ఏంటో చూద్దాం. బృహత్ కథ రాసింది గుణాఢ్యుడు, ఇది మనకు తెలుసు. అయితే ఇక్కడొక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఈ పుస్తకం తెలుగులోనో సంస్కృతంలోనో రాయలేదు. దీన్ని పైశాషీ ప్రాకృతం అనే ఒక చాలా అరుదైన భాషలో రాశారన్నమాట. ఈయన శాతవాహనుల కాలానికి చెందినవారు. అందుకే ఈ గ్రంథం మన భారతదేశంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్టోరీ కలెక్షన్స్గా ఇప్పటికీ నిలిచిపోయింది. సరే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ప్రశ్న నంబర్ 42. సుహృల్లేఖ మరియు ప్రజ్ఞాపారమిత శాస్త్రము ఈ రెండింటినీ రచించింది ఎవరు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఆచార్య నాగార్జునుడు. అసలు ఎవరి ఆచార్య నాగార్జునుడు? ఆయన కేవలం ఒక రైటర్ మాత్రమే కాదు, ఒక గొప్ప బౌద్ధ ఫిలాసఫర్. మాధ్యమికవాదం అంటే శూన్యవాదం అంటాం కదా, ఆ సిద్ధాంతాన్ని కనిపెట్టింది ఈయనే. మహాయాన బౌద్ధ మతంలో ఆయన రాసిన పుస్తకాల్ని పిల్లర్స్లాగా చూస్తారన్మాట. అంత గొప్పది ఆయన ప్రభావం. ఓకే, ఇప్పటిదాకా డైరెక్ట్ క్వశ్చన్స్ చూశాం కదా, ఇప్పుడొక మ్యాచింగ్ క్వశ్చన్ చూద్దాం. ఇది గ్రామ ఉద్యానవన శాఖ అసిస్టెంట్ 2019 ఎగ్జామ్లో వచ్చింది. ప్రశ్న నంబర్ 43. కింద ఇచ్చిన రచయితల్ని వాళ్ల పుస్తకాలతో కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. సరే, కరెక్ట్ మ్యాచింగ్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్, శాతవాహన రాజు హాలుడు. ఆయన గాథా సప్తశతి అనే ఒక వండర్ఫుల్ ప్రాకృత కావ్యం రాశారు. నెక్స్ట్, మన ఆదికవి నన్నయ మహాభారతాన్ని తెలుగులోకి తీసుకురావడం మొదలుపెట్టిన గొప్ప వ్యక్తి. మూడోది, పరవస్తు చిన్నయ్యసూరి. ఈయన్ని ఆధునిక తెలుగు గద్యానికి ఒక మార్గదర్శి అంటారు. ఆయన రాసిన నీతిచంద్రిక మనందరికీ తెలిసిందే. ఇక చివరిగా కట్టమంచి రామలింగారెడ్డిగారు రాసిన ఫేమస్ కావ్యం ముసలమ్మ మరణం. సో, ఇవన్నీ కరెక్ట్గా మ్యాచ్ చేస్తే ఆన్సర్ ఏంటో ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది మళ్ళీ ఆచార్య నాగార్జునుడు గురించే. చూసారా, ఒకే టాపిక్ మీద క్వశ్చన్స్ ఎలా రిపీట్ అవుతున్నాయో? ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లు ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. సరే, ప్రశ్న నంబర్ 44. ప్రసిద్ధ తత్వవేత్త ఆచార్య నాగార్జునుడు ఏ రాజు ఆస్థానంలో ఉండేవాడు? కరెక్ట్ ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహన రాజుల్లో ఈయన చాలా ముఖ్యమైన వాళ్లల్లో ఒకరు. యజ్ఞశ్రీ శాతకర్ణికి ఆచార్య నాగార్జునుడికి మధ్య చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉండేది. ఆయన కేవలం రాజుగారి టైంలో ఉన్న వ్యక్తి మాత్రమే కాదు, ఒక చీఫ్ అడ్వైజర్ కూడా. నాగార్జునుడి మీద ఉన్న గౌరవంతో యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీపర్వతం దగ్గర ఒక పెద్ద బౌద్ధ విహారాన్ని కట్టించాడు. దాన్నే ఇప్పుడు మనం నాగార్జునకొండ అని పిలుస్తున్నాం. వాళ్ళిద్దరి రిలేషన్షిప్ చూస్తే శాతవాహనుల కాలంలో బౌద్ధమతానికి ఎంత సపోర్టుండేదో క్లియర్గా అర్థమవుతుంది. రైట్, మనం ఈ సెషన్లో చూస్తున్న చివరి ప్రశ్నకొచ్చేశాం. ప్రశ్న నంబర్ 45. గౌతమిపుత్ర శాతకర్ణిని క్షత్రియ దర్పమర్ధన అని ఏ శాసనం పొగిడింది? దీనికి సరైన జవాబు ఆప్షన్ 1, నాసిక్ శాసనం. క్షత్రియ దర్పమర్ధన. వినడానికి ఎంత పవర్ఫుల్గా ఉంది కదా ఈ బిరుదు. దీని మీనింగ్ ఏంటంటే క్షత్రియుల గర్వాన్ని అణిచివేసినవాడు అని. ఇది ఆయన మిలిటరీ పవర్కి, ఆయన గొప్పతనానికి ఒక సింబల్ లాంటిది. ఈ నాసిక్ శాసనం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. దీన్ని వేయించిందెవరో తెలుసా? స్వయంగా గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్లమ్మగారు గౌతమి బాలశ్రీ. తన కొడుకు సాధించిన సైనిక విజయాల గురించి, అతని పరిపాలన గొప్పతనం గురించి ఆమె ఈ శాసనాన్ని వేయించారన్నమాట. గౌతమిపుత్ర శాతకర్ణికి చాలా బిరుదులున్నాయి, కాని వాటిలో ఇది చాలా స్పెషల్ అండ్ ఇంపార్టెంట్.